మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. ఎస్ఎన్ పాలకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం విజ్ఞప్తి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఎస్ఎన్ పాల్కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం విజ్ఞప్తి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మానవతావాది కాదని బీవీరాం విమర్శ. హిందూవాదినని శారద పీఠాధిపతిని అంటూ మోసం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతికు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం విజ్ఞప్తి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు. ఇదే అంశమై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బీవీరాం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ మతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ నయవంచకుడు ఎస్ఎన్ పాల్ స్వరూపానందేంద్ర సరస్వతి అని రామ్ ఆరోపించారు. పాలకు కేటాయించిన భీమిలిలో భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది. ఎందుకంటే హిందూ మతం పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దొబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటగాని కోరింది. అలాగే ఆ భూములు కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి విన్నపం చేశాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ఉంది కానీ అమల్లో జరగలేదు. మరి దీనిపైన కూడా గంటా గారు సానుకూలంగా స్పందించారు. నా దృష్టికి వచ్చిందని చెప్పి అన్నారు. మరి గతంలో మనం చూసాం, రామతీర్థాలు శ్రీరామ శిరస్సు చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. ఈవేళ దేశమంతా రగిలిపోతుంది. అన్ని రాష్ట్రాల్లోనే హిందూ ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ పాల్గా పేరు మార్చాం. మరి ఆయన నోరు ఎప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది. ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మేము అడిగాం, చెప్పమని చెప్పడినా సరే దాని గురించి నోరు ఎప్పట్లేదు. మరి ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం కేటాయించింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానవతావాది అని చెప్తాడో అంత బూటకం అది. ఆయన సొంత చెల్లెలు సునీత న్యాయం చేయలేకపోయాడు. తన బాబాయిని ఎవరు చంపారు 5 ఏళ్ళలో చెప్పలేకపోయాడు. ఇవాళ తన సొంత చెల్లి షర్మిల గారు మణిపూర్లో క్రిస్టియన్ పైన దాడి జరిగితే నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుని కూడా స్పందించని చెప్పి స్వయాన ఆమె సోదరి షర్మిల జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పింది. మరి ఇంతకంటే ఏం కావాలి జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పడానికి? ఈవేళ మానవతావాది అయిన ముసుగులో జగన్మోహన్ డ్రామా ఆడుతున్నారు. అదే ఒకటే కోరుతున్నాను, ఈ స్వరూపానంద స్వామి ఎవరైతే ఎస్ఎన్ పాల్గా పేరు మార్చామో ఈయన జగన్ ఎదురు తోడుదొంగలు, ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మంట కట్టడానికి చూస్తున్నారు. సో దయచేసి ఆ భీములలో ఏవైతే 15 ఎకరాల భూమి కేటాయించారో ఆ భూమి వెనక్కి తీసుకొని విశాఖ జర్నలిస్ట్కి ఇచ్చి న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారికి గంటా శ్రీనివాసరావు కోరాను. దానిలో డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆ భూమి వెనక్కి తీసుకుని హిందూ మతం కాపాడని కోరుతున్నాను. జై హింద్.